బంగారం ఎవరో తెలుసు కదా, మన సమంత. చాలా ఏళ్ల తర్వాత సమంత చేసిన ఈ సినిమా అసలు అద్భుతంగా ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది. అలాగే నిన్న 100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా సరే ఇంకా థియేటర్స్ లో ఈ సినిమా ఉందంటే మొత్తం ఫ్యామిలీ కాన్సెప్ట్ కాబట్టి అందరూ హ్యాపీగా సినిమాని చూస్తున్నారు. అయితే ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా మన అందరి ఇళ్లలోకి వస్తుంది. అదేనండి, ఓటీటీలో వచ్చేస్తుంది. మరి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం సినిమా థియేటర్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధించి కొత్త రికార్డులు సృష్టించింది. కుటుంబ కథ, భావోద్వేగాలు, యాక్షన్, బలమైన మహిళా పాత్ర ఇలా అన్ని అంశాలను ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు థియేటర్లో సూపర్ హిట్ ప్రదర్శన అనంతరం ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. సమంత కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నప్పటికీ మా ఇంటి బంగారం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రం కేవలం కమర్షియల్ విజయానికే పరిమితం కాకుండా మహిళా ప్రధాన కథాంశంతో రూపొందించిన చిత్రాలు కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోగలిగాయని మరోసారి నిరూపించింది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ కేంద్రంగా తెరకెక్కిన సినిమాల్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఈ సినిమాకు మరింత ప్రత్యేకతగా తీసుకొచ్చింది. ఈ చిత్రానికి దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ కు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలో ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు మా ఇంటి బంగారంతో వరుసగా మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకురాలు నందిని రెడ్డి మరోసారి భావోద్వేగాలతో కూడిన కథలను ప్రేక్షకులకు చేరువేయడంతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. సినిమా కథలో కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూనే యాక్షన్ అంశాలను కూడా బలంగా చూపించారు. కుటుంబం కోసం ఒక మహిళ ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కొంటుందనే అంశాన్ని ఆసక్తికరంగా తెరపైకి ఆవిష్కరించారు. కథలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించగా, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు మరింత ఉత్కంఠను తీసుకువచ్చాయి. ఈ రెండు అంశాల సమతుల్యతనే సినిమా విజయానికి ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమంత నటన ఈ సినిమాకు అతిపెద్ద బలంగా నిలిచింది. ప్రతి భావాన్ని సహజంగా పలికిస్తూ ఆమె చేసిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే సమయంలో యాక్షన్ సీక్వెన్స్లలో కూడా సమంత పూర్తి నమ్మకంతో కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నటిగా తనలోని మరో కోణాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించారని పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసించారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువత కూడా ఈ సినిమాను ఆదరించడం మరో విశేషం. మొదటి రోజు నుంచే మంచి టాక్ రావడంతో థియేటర్లో ప్రేక్షకుల రద్దీ పెరిగింది. వీకెండ్ మాత్రమే కాకుండా తర్వాతి రోజుల్లో కూడా సినిమా మంచి వసూలు సాధిస్తూ విజయవంతమైన ప్రదర్శనకు కొనసాగించింది. పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ ఈ సినిమాకు మరింత బలం చేకూర్చింది. థియేటర్లో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జియో హాట్స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో జులై 17 నుంచే మా ఇంటి బంగారం స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని వెల్లడించింది. దీంతో థియేటర్లో సినిమా చూడలేకపోయిన వారు ఇప్పుడు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం పొందనున్నారు. ఓటీటీ విడుదలపై ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఆసక్తి కనిపిస్తుంది. సినిమా గురించి విన్నవారు థియేటర్లో చూడలేకపోయిన ప్రేక్షకులు స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సమంత అభిమానులు ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ వేదికలో కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి కథ రూపకల్పనలో రాజ్ నిడమోరు సహకారం అందించినట్లు చిత్ర బృందం తెలిపింది. కుటుంబ కథలో భావోద్వేగాలను సహజంగా చూపిస్తూ యాక్షన్ ను కథకు అనుగుణంగా మేలివెంచిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి పాత్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వడంతో కథ మరింత బలంగా నిలిచింది. సినిమాకు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాటలు మాత్రమే కాకుండా నేపథ్య సంగీతం కూడా ప్రతి సన్నివేశాన్ని బలంగా చేకూర్చింది. భావోద్వేగ సన్నివేశాల్లో ప్రేక్షకులను కథలో మమేకం చేసే విధంగా ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రశంసలు అందుకుంది. అయితే యాక్షన్ సన్నివేశాల్లో సంగీతం సినిమాకు మరింత ఉత్కంఠను జోడించింది.
ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏంటంటే సమంత స్వయంగా నిర్మాతగా వ్యవహరించడం. నటిగా ఇప్పటికే ఎన్నో విజయాలు అందుకున్న ఆమె నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించారు. మంచి కథను నమ్మి నిర్మించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమెపై ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. కంటెంట్ పై నమ్మకం ఉంటే మహిళా ప్రధాన కథాంశాలతో కూడా పెద్ద విజయాలు సాధించవచ్చని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఇటీవలి కాలంలో మహిళా ప్రధాన చిత్రాలు పెరుగుతున్నప్పటికీ కమర్షియల్ స్థాయిలో భారీ వసూలు సాధించడం మాత్రం అరుదుగా కనిపిస్తుంది. అలాంటి సమయంలో మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం టాలీవుడ్ కు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. ప్రేక్షకులు మంచి కథలను ఎప్పుడూ ఆదరిస్తారనే విషయాన్ని ఈ చిత్రం మరోసారి స్పష్టం చేసింది. సమంత కెరియర్ పరంగా కూడా ఈ సినిమాకు ఒక మంచి ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న ఆమె భవిష్యత్తులో మరికొన్ని ఆసక్తికరమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తదుపరి ప్రాజెక్టులపై కూడా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ విడుదలపైనే ఉంది. థియేటర్స్ లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం డిజిటల్ వేదికలో కూడా అదే స్థాయి ఆదరణ పొందుతుందా అనే ఆసక్తి నెలకొంది. కుటుంబంతో కలిసి చూడగదగ్గ భావోద్వేగ కథ, సమంత అద్భుతమైన నటన, నందిని రెడ్డి దర్శకత్వం, సంతోష్ నారాయణ్ సంగీతం కలిసి మా ఇంటి బంగారంను మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. జూలై 17వ నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు మరో మంచి అవకాశం లభించింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే స్థాయి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.